కేసీఆర్ 2014లో అధికారంలోకి వచ్చినప్పుడు ఆయన ప్రభుత్వం అత్యవసర సీట్లతో ఉంది కాబట్టి కూల్చడానికి నాడు చంద్రబాబు ప్రయత్నించారు కాబట్టి ఆ రోజున ఈ పార్టీల వాళ్ళని చేర్చుకున్నారు అంటే ఒక అర్థం ఉంది. తెలుగుదేశం ఎమ్మెల్యేలను లేకపోతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలను. కానీ 2018లో ఒక 6 నెలల ముందస్తు ఎన్నికలకు పోయారు కదా! ఆ టైంలో జరిగినటువంటి ఎన్నికల్లో చేసింది అతిపెద్ద తప్పు. భారీ విజయాన్ని ఇచ్చారు పబ్లిక్. మళ్ళీ అట్లాంటి ప్రాబ్లం రాకుండా. 2/3 విజయం ఇచ్చారు. కానీ దారి తప్పారు, మాట తప్పారు, మోసం చేశారు. చివరికి మహిళా మంత్రిని పెట్టడానికే బోలెడు రోజులు తీసుకున్నారు. అసలు మంత్రివర్గ ప్రమాణ స్వీకారమే ఒక అహంకారపూరితంగా సాగింది. ప్రజలకి అదే అసహ్యం వేసింది. ఆ దెబ్బ పార్లమెంట్ ఎన్నికల్లో చూపించారు. అయినా మారలేదు. ఆయన పార్లమెంట్ సీట్లలో సింగిల్ డిజిట్కి పరిమితం చేశారు. అయినా మారలేదు. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినట్టు కాంగ్రెస్కి అసలు ప్రతిపక్ష హోదా కూడా పోగొట్టేలా చేసి చివరికి ఎంఐఎంని ప్రతిపక్ష స్థానానికి తీసుకురావడం అనేది ఖచ్చితంగా దిగజారు. నేను అప్పుడు ఖచ్చితంగా చెప్పాను, వాళ్ళు చేస్తున్న తప్పు అనైతికం అన్నటువంటిది. ఇవాళ మరి అదంతా తప్పని ఎలుగెత్తి మేము బాధితులు అని చెప్పిన కాంగ్రెస్ పార్టీ చేసింది ఏంటి? అంతకంటే అనైతికమైనటువంటి పని. చివరికి కోర్టుల్ని కూడా మోసం చేసేటటువంటి పని. సభ్య సమాజం కళ్ళెదురుగుండా అదేదో కండవాలు కప్పేసి చేర్చుకున్నప్పుడు నువ్వు ఓకే 2/3 చేర్చుకో గొప్ప. కేసీఆర్ 2/3 చేశాడు. మీరేమో 2/3 చేయలేకపోతారు. 10 మందిని మాత్రమే తీసుకుంటారు. ఆ 10 మంది చివరికి ఇప్పుడు చెట్టుకొకళ్ళు పుట్టకొకళ్ళు అయ్యారు. వాళ్ళందరిది అబ్బెబ్బే వాళ్ళందరూ బీఆర్ఎస్లోనే ఉన్నారని చెప్పడం ఒక అనైతికం. పైగా సుప్రీంకోర్టుకి అదే ఇవ్వడం ఇంకొక అనైతికం. సుప్రీంకోర్టు కూడా టెక్నికాలిటీస్ మాత్రమే, కోర్టుల్లో నిజం కాదు, ధర్మం కాదు, న్యాయం కాదు, టెక్నికాలిటీస్ వెధవైనా సరే తప్పుడు సాక్ష్యాలు చూపెడితే సెట్ అవుతుంది అన్నటువంటిది జరిగింది. ఏమీ లేదట. ఇప్పుడు చివరికి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన దాన నాగేంద్ర బీఆర్ఎస్ అనినే డిసైడ్ అయినట్టు, ఇక్కడ కడియం శ్రీహరి బీఆర్ఎస్ అనినే డిసైడ్ అయినట్టు. మిగతా వాళ్ళు కండవాళ్ళు సరదాగా కప్పుకున్నారనమాట. ప్రజాస్వామ్యం చచ్చిపోతుంది.